వర్ష బీభత్సానికి కకావికలమైన చెన్నైలో సహాయక చర్యలు యుద్ధ ప్రాతిపదికన సాగుతున్నాయి. ప్రజల్ని సురక్షిత ప్రదేశాలకు తరలించేందుకు సైన్యం, నావికాదళం, ఎన్డీఆర్ఎఫ్, రాష్ట్ర ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తున్నాయి. వరద గుప్పిట చిక్కుకున్న చెన్నైలో త్రివిధ దళాలు సహాయ చర్యల్ని ముమ్మరం చేశాయి. మంగళవారం అర్ధరాత్రి రంగంలోకి దిగిన సైన్యం ఇప్పటికే వేలాది మందిని కాపాడింది. తంబరం, ముడిచూర్, మణిపాకం, గుడ్వంచేరి, ఉరపక్కంలో గ్యారిసన్ పదాతి దళానికి చెందిన సిబ్బంది సహాయ పునరావాస చర్యల్ని విస్తృతం చేశారు. 10 నుంచి 12 అడుగుల మేర వరద నీరు చేరుకున్న ప్రాంతాలపై ప్రధానంగా దృష్టి సారించి అక్కడి వారిని కాపాడేందుకు శ్రమిస్తున్నారు. 6 అడుగుల కన్నా తక్కువ ఎత్తులో నీరున్న ప్రాంతాల్లో చిక్కుకున్న ప్రజల్ని 30 ట్రక్కుల సాయంతో సురక్షిత ప్రదేశాలకు తరలిస్తున్నారు. గిండిలో జల దిగ్బంధంలో చిక్కుకున్న ఓ ఆసుపత్రి నుంచి అనేక మంది రోగులు సహా 200 మందిని సైనికులు రక్షించారు. ప్రస్తుతం సైన్యానికి చెందిన 4 ఇంజనీరింగ్ బృందాలు, 16 సహాయ బృందాలు చెన్నైలో సేవలందిస్తున్నాయి. డ్రోన్ల సాయంతో వరద బాధిత ప్రాంతాల్ని వీడియో చిత్రీకరణ చేసి సహాయ చర్యల్ని సత్వరమే చేపట్టాల్సిన ప్రదేశాల్ని గుర్తిస్తున్నాయి. మరో 2 రోజుల పాటు చెన్నైలో భారీ వర్షాలు కురిసే ప్రమాదమున్నందున మరింత మంది జవాన్లను రంగంలోకి దింపాలని సైన్యం నిర్ణయించింది. విద్యుత్ సమాచార వ్యవస్థలు స్తంభించడం వంటి సవాళ్లను ఎదుర్కొంటూ నౌకాదళం, జాతీయ విపత్తు స్పందన దళం సహాయ చర్యలు చేపడుతున్నాయి. हमारा पहला कर्तव्य है कि हम किसी भी व्यक्ति को जो जिसको खतरा है उसको इवैक्यूएट कराएं, उनको सेफर सुरक्षित स्थानों पर लाएं। इसके साथ ही साथ हम उन सभी इलाकों में जा रहे हैं जो लो लाइंग एरियाज है, जहां पे पानी जमाव की बहुत बड़ी समस्या है। उसके साथ ही साथ हम कुछ राहत सामग्री भी बांट रहे हैं स्टेट एडमिनिस्ट्रेशंस के मदद से। सबसे बड़ी चुनौती जो हमें हो रही है वो नेटवर्किंग की हो रही है, कनेक्टिविटी की हो रही है। कई इलाकों में हम नेटवर्क नहीं है, हमारी कुछ जगहों पे संचार व्यवस्था बिल्कुल ठप पड़ी हुई है, लेकिन हम उसको एस्टैब्लिश कर रहे हैं, हम कोशिश कर रहे हैं कि हम एस्टैब्लिश कर सकें। चैलेंजेस तो काफी हैं। पहली बात तो कम्युनिकेशन पूरा ठप पड़ा है, तो हमारा जो कंट्रोल रूम ऊपर है वहां पर हमको इनपुट्स मिल रहे हैं। काफी लोग ट्विटर पर, फेसबुक पर और हमारे वेबसाइट के ऊपर बताए जा रहे हैं कि सो एंड सो कहाँ है, रिस्क्यू करिए। तो हम क्या कर रहे हैं कि उसको कैटलॉग कर रहे हैं और उसको हम जो एनडीआरएफ की जो बटालियन कमांडेंट हैं मिस रेखा नाम्बियार, उनको ये भेज रहे हैं ताकि अगर वो जैसी भी उनके पास बोट खाली हो तो जाके वो उनको रिलीव। చెన్నైలోని పరిస్థితులు, సహాయ చర్యలు సాగుతున్న తీరును తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. పునరావాస చర్యల్ని మరింత వేగవంతం చేయడంపై మంత్రులు, అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నారు. నగరంలోని పరిస్థితిని స్వయంగా పరిశీలించేందుకు విహంగ వీక్షణం చేపట్టాలని బుధవారం జయలలిత భావించినా ప్రతికూల వాతావరణం కారణంగా సాధ్యపడలేదు. ఫలితంగా ఆ కార్యక్రమాన్ని నేటికి వాయిదా వేసుకున్నారు. వరదల దృష్ట్యా చెన్నైలోని ప్రైవేటు సంస్థలు గురు, శుక్రవారాల్లో సెలవు ప్రకటించాలని తమిళనాడు ప్రభుత్వం సూచించింది.